వెల్కమ్ టు మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే న్యూస్. విశాఖ రైల్వే జోన్ 5 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు కనీసం ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఉత్తరాంధ్ర వాసుల సెంటిమెంట్ అయిన విశాఖ రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తున్నట్టుగా 2019 ఎన్నికలకు ముందు కేంద్రం ప్రకటించింది. కేబినెట్ సమావేశంలో తీర్మానం కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదని అటువైపు కేంద్రం చెబుతుంది. కానీ భూమి అవసరం లేదు అని రాష్ట్రం వాదిస్తుంది. ఈ పీఠముడి పడిపోవడం, రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అడగకపోవడంతో రైల్వే జోన్ అంశం అనేది ఇప్పటికీ సాకారం కాలేదు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కేంద్రం కావాలనే రాజకీయాలు చేస్తుందా, లేక రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందా, లేదా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కావాలని రాజకీయ పరంగా ఈ యొక్క దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయకుండా ఆలస్యం చేస్తున్నాయని అనుకోవచ్చా అంటే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూసినట్టు ఈ యొక్క విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయవలసినటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించి దాదాపుగా 9 ఏళ్లు అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా కనీసం శంకుస్థాపన కూడా పడకపోవడాన్ని అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కొన్ని కార్యాలయాలు ఇటు విజయవాడ, సికింద్రాబాద్ తరలింపు అనే విషయం చర్చకు రావడంతో ఇప్పుడు ఉత్తరాంధ్ర వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన విశాఖలోని కొంతమంది వాకర్స్ ఉన్నారు. ఒక స్థానికులు వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క ఇప్పటి వరకు కూడా రైల్వే జోన్ ఏర్పాటు చేయకపోవడంలో ఏమైనా తాత్సారం ఉందా, లేదా రాజకీయాలు ఉన్నాయంటారా? ఇదంతా ఒక రాజకీయం సార్. సెంట్రల్ గవర్నమెంట్ వారేమో మన విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసామని చెప్పి అంటున్నారు. కానీ నేటికి 9 సంవత్సరాలు అయిపోయినా సరే ఇంతవరకు ఒక శంకుస్థాపన రాయి అనేది తీయలేదు సార్, పెట్టలేదు సార్. వీళ్ళు అంటున్నారు రైల్వే జోన్ అసలు మనకి అమౌంటే ఇవ్వలేదు, ఫండ్ ఇవ్వలేదు, స్థలం ఎలాగిస్తామని చెప్పి వాళ్ళు స్థలం ఇస్తే మేము ఫండ్ రిలీజ్ చేస్తాను వారు అంటున్నారు. మరి ఎవరు ఏ మాట నమ్మంటారో ఏంటో మాకు తెలియదు. కానండి గవర్నమెంట్ మాత్రం ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాత్రం మన ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఏ ఒక్క న్యాయం కూడా చేయలేదు సార్. నేటి వరకు పర్యాటక అభివృద్ధికి అని చెప్పేసి లైసెన్స్ తీసుకున్నారు అక్కడ ఋషికొండ దగ్గర. కానీ పర్యాటక అభివృద్ధి కాకుండా కార్యాలయాలు నిర్మించుకుంటున్నారు. ఇలాగ ఎన్నో స్థలాలు కేటాయించుకున్నారు. వాళ్ళందరూ కూడా నేటి వరకు ఉత్తరాంధ్రలో ఒక సచివాలయం పెడతామని చెప్పేసి పరిపాలనా అభివృద్ధి కార్యాలయం పెడతామని చెప్పి అన్నారు. అది కూడా లేదు సార్. ఇవన్నీ మాటలతో తప్ప చేతలు కనబట్టలేదు సార్. ఓకే సార్, మీరు చెప్పండి, అసలు రైల్వే జోన్ తాత్సారం జరుగుతుంది కదా, దీని గురించి మీరు ఏమంటారు? నా పేరు శంకర్రావు, నేను సిఐటియు జోన్ ప్రెసిడెంట్ని. రైల్వే జోన్ అనేటువంటిది విభజన హామీలు రాష్ట్రాన్ని విభజించినప్పుడు హామీ ఇచ్చారు, రైల్వే జోన్ ఖచ్చితంగా మేము ఏర్పాటు చేస్తామని. అది మన ఉత్తరాంధ్ర వాళ్ళ కోరిక కూడా నెరవేరలేదు. ఈరోజు ఉన్నటువంటి వాల్తేరు డివిజన్ తీసేసి రాయగడికి ఒరిస్సాకు తరలించడం అనేటువంటి జరిగింది. ఇది మరీ అన్యాయం. ఉన్నదాన్ని తీసేయడం కాకుండా రావాల్సింది రాకుండా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానీకంకి రాష్ట్రానికి చాలా అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. దాన్ని ఎటువంటి విమర్శలు చేయకుండా, దాన్ని ఏమీ అడగకుండా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలోనే ఉంటుంది తప్ప వీళ్ళిద్దరూ కూడా పిల్లి మీద ఎలక మీద పిల్లి అనేటువంటి దీంతోనే వీరిద్దరూ కూడా ఉంటున్నారు తప్ప ఈరోజు కనీసం రైల్వే జోన్ సంబంధించినటువంటి ఒక్క విషయాన్ని కూడా మాట్లాడట్లేదు అనేటువంటిది మా అభిప్రాయం. అలాగే రైల్వే జోన్ అనేటువంటిది మేమేమో డబ్బులు కేటాయించాం అని వాళ్ళు చెప్తున్నారు. మనకు తెలుసు కేంద్ర ప్రభుత్వం 2 బడ్జెట్లు జరిగినప్పుడు 2 బడ్జెట్లో కూడా మొదటిసారి 100 కోట్లు కేటాయించింది, రెండోసారి 10 కోట్లు కేటాయించింది. అయితే ఈ కోట్లతో ఎక్కడ సరిపోతే రైల్వే జోన్కి అనేటువంటిది మనం ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానీకం కానీ రాష్ట్ర ప్రజానీకంకి చాలా అన్యాయం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వంకి మరి ఇంక ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు నిలవడానికి ఉండడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉండకూడదు. అదే సందర్భంలోనే ఇక్కడ ముడసల్లా ప్రాంతంలోనే భూమి కేటాయించవలసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది, కానీ భూమి కేటాయించలేదనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. అంటే వీళ్ళిద్దరూ మాటలు ఎలా ఉన్నాయంటే పక్కకు పట్టించి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు తప్ప ప్రజలకు ఏమీ ఉపయోగం కనిపించట్లేదు. ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే మొత్తం ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు, రైల్వే లైన్లు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు, రైల్వే ప్లాట్ఫారాలు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. మొత్తంగా రైల్వే మొత్తం ఆస్తి అన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మోడీ ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించకూడదు, క్షమించకూడదు అనేటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే రైల్వే జోన్ కోసం వెంటనే డబ్బులు కేటాయించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం
ఇక్కడ ముడసల్లోవలో ఇచ్చినటువంటి భూములు ఇచ్చారని చెప్తున్నారు. అది ఎక్కడ ఇచ్చారు ఏంటనేటువంటిది వాళ్ళేమో ఇవ్వలేదని చెప్తున్నారు. వెంటనే దీని మీద చర్యలు చేపట్టాలనేటువంటిది ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఉన్న ఆస్తులు కాపాడాలి. అంటే ఇక్కడ ప్రైవేటీకరణ ఈరోజు మొత్తం ప్రైవేట్ పరం చేస్తూ ఉంది రైల్వే మొత్తాన్ని. ఈరోజు ప్యాసింజర్ రైలును రద్దు చేస్తూ ఉంది, జనరల్ బోగీలు తీసేస్తూ ఉంది. అన్నీ కూడా ఎక్స్ప్రెస్ రైలులో కూడా జనరల్ బోగీలు ఉండట్లేదు. ఈరోజు వందే భారత్ రైలు వచ్చిన తర్వాత ఆ వందే భారత్ రైలు ఎవడు ఎక్కుతాడు? కనీసం పేదవాడు కానీ మధ్యతరగతి వాడు కూడా ఎక్కగలడా? దాంట్లో ప్రయాణం చేయగలడా అనేటువంటిది ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి ఈ యొక్క మోడీ ఎవరి కోసం పనిచేస్తుంటే మనకు అర్థం కావాల్సింది ఆ యొక్క అంబానీ ఆదానీలు తప్ప ఈరోజు మొత్తం గవర్నమెంట్ అందరూ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అంతా కూడాను ఈ పేద మధ్యతత్వం ఆలోచించట్లేదు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కూడా ఈ విశాఖపట్నం సిటీ మొత్తంగా ఏ ఎంపీ ఈరోజు ఎంపీ వచ్చినట్టు ఈ ఎంపీలు ఎవరు మాట్లాడట్లేదు. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. దీన్ని ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కావాలనే మన రాజకీయ నాయకులంతా కూడా ఒత్తిడి తేలేకపోతున్నారంటారా? అది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఇద్దరికిద్దరు మోదీ గవర్నమెంట్, మోదీ కూడా ప్రైమ్ మినిస్టర్, వీళ్ళు ఇద్దరు దొంగాట ఆడినట్టు ఆడుతున్నారు తప్ప ఎక్కడ క్లారిటీ లేదు. ఎంత అసలు రైల్వే జోన్కి ఎన్ని ఎకరాలు కావాలని ఇప్పటికి వచ్చి ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. ఎన్ని ఎకరాలు కావాలని చెబితే కనీసం ప్రజలేనే చెప్తారు, ఫలానా దగ్గర ఉంది, ఫలానా దగ్గర ఇన్ని ఎకరాలు ఉన్నాయని చెప్తారు. ఎన్నో ఎకరాలు కబ్జాలు అవుతున్నాయి. రైల్వే జోన్కి ఇవ్వలేరా? కానీ వాళ్ళు నిధులు ఇవ్వలేదు. అది ఎంతవరకు వాస్తవం? అది వీళ్ళు వాళ్ళు ఇస్తామంటున్నారు. అంచేత వాళ్ళు ఖచ్చితంగా మేము గ్యారంటీ వాళ్ళు ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ మీరు స్థలం చూపిస్తే మేము నీళ్ళు ఇస్తామని రెండు ఒక అండర్స్టాండింగ్గా ఒక అగ్రిమెంట్ రాసుకొని ఒక ఎఫిడవిట్ కోర్టులో ఫైల్ చేస్తే ఇది అవుతుంది. కానీ ఊరికే ఉత్తుత్త మాటలు చెప్పి ఇవన్నీ కాలం గడుపుతున్నారు తప్ప అసలు జరిగే ఈ పని జరగటం లేదు. ఈ మాటలన్నీ అవాస్తవాలన్నీ. చాలా దీనికి ప్రజా ఉద్యమం రావాలి, పెద్ద ఎత్తున అందరూ కలిసి అడగాలి. ఇది అందరూ కూడా ప్రజా ఒత్తిడి తేవాలి బాగాను. తేకపోవడం వల్ల ఇలాగవుతుంది. రాజకీయ నాయకుల మీద పడి గట్టిగా చేయాలి. కానీ ఎవరు కూడా తూతూ మంత్రంగా నాకెందుకు అన్నట్టు తప్పుకుంటున్నారు తప్ప 100% కరెక్ట్గా వీళ్ళు పని అయ్యేటట్టు ఎవరు మాట్లాడడం లేదు. అది 2019 ఎన్నికలకు ముందు మోడీ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం ఆ ప్రకటనలే తప్పితే ఒక్కటి కూడా కదలలేదు. అలాగే ముగ్గురు అధికారులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మీరేమనుకోవచ్చండి? ముగ్గురు అధికారులు ఇక్కడ ఓఎస్డీలో ఏర్పాటు అయ్యారు, కానీ ఇప్పటి వరకు కూడా నివేదికలు ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రణాళిక జరగలేదు. సార్ మీరేమనుకుంటారు? ఏం లేదు సార్, ఎక్కడ కూడా ఏం లేదు. ప్రభుత్వం కూడా మారుతుంది, కానీ మాత్రం ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇక్కడ చేసిందే లేదు. ఇక్కడ రైల్వే జోన్ అంటున్నా, రైల్వే జోన్ కోసం ఒక్కడ రైల్వే జోన్ కోసం చెప్పుగా వస్తుంది, కానీ ఏవి అసలు ఏనాడన్నా రైల్వే జోన్ అవుద్దనేసి ఇంచుమించు 5 సంవత్సరాలు అయిపోయింది. ప్రభుత్వం మారిపోయి ఒక్క ప్రభుత్వం కూడా చేయట్లేదు. రైల్వే జోన్ భూమి కేటాయించి భూమి కూడా లేదు, కనబడలేదు. ఆరోగ్యస్థ భూమి ఎక్కడ చేయట్లేదు. అది ఇప్పటికే విశాఖకు అనేక మంది పర్యటనలకు వస్తూనే ఉన్నారు, కానీ ఎవరో కూడా స్పష్టమైన ఒక ప్రకటన మాత్రం ఇవ్వలేకపోతున్నారు. కనీసం ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా స్పష్టంగా ప్రకటించలేకపోతున్నారు. ఇటు బీజేపీ నాయకులైనా సరే, ఇటు మన రాష్ట్ర నాయకులైనా సరే. అసలు ఎందువల్ల ఈ తాత్సారం జరుగుతుంది? అంటే ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వాలు మనుగడ కోసమే 5 సంవత్సరాలు కాలయాపన చేస్తున్నాయి. మనుగడ కోసం అంటే ఎవరిని ఏ గవర్నమెంట్ కూలగొట్టాలనే కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ఈ మనుగడ ఎలా నిలబడాలని ఈ స్టేట్ గవర్నమెంట్లు, వీళ్ళ మనుగడ కోసం 5 సంవత్సరాలు కాలయాపన చేస్తుంటే కానీ ప్రజల కోసం ఆలోచించే పరిస్థితి లేదు. వాళ్ళు స్థలం ఇస్తే మేము రెడీగా ఉన్నామని వాళ్ళు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం, వీళ్ళేమో మేము రెడీగా ఉన్నాం అంటున్నారు. ఏంటి ఈ దోబూచులాట్లు ఆడుతున్నారు అనమాట. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దీనికోసం ఉద్యమాలు తీవ్రం చేస్తే తప్ప ఇది వచ్చేటట్లేదు. అది నా అభిప్రాయం. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వలేదు, ఇచ్చిన భూమి కూడా వివాదంలో అంటే మన ముడసల్లావు దగ్గర 52 ఎకరాలు కేటాయించారు, కానీ అందులో 5 ఎకరాలు కొంత వివాదం ఉంది, మాకు అటువంటి మాకు వద్దు, క్లీన్ గా ఇస్తే ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇంకెవ్వలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో ఈ ఇద్దరు కూడా ఇలా ఒకరిపై ఒకరు చెప్పుకోవడం మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవడం అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోన ఇది రాదు, రాకుండా ఉండడానికి ఏమి జోను లేదు, ఏమీ లేదు. అంటే ఇలా కాలయాపన చేసి గవర్నమెంట్ దిగిపోతే మేము ట్రై చేసాం కానీ రాలేదని నెక్స్ట్ గవర్నమెంట్ మీద తోసేయడానికి, అంతే తప్ప మరి ఎలక మీద పిల్లి మీద ఎలకలాగా తప్ప ఇది దీనిలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వస్తారు. వీళ్ళు ఇవ్వాలంటే డిస్ప్యూటెడ్ లేని ల్యాండ్ని ఇస్తారు. అలా కాకుండా ఇలా కాకుండా ఇలా తాత్సారం చేస్తున్నారు. కాబట్టి ఇది జరిగే పని కాదు. కాకపోతే దీనికి ఒక ఉద్యమం లాగా తీవ్రం, తెలంగాణ ఉద్యమం ఎలాగొచ్చిందో ఆ రేంజ్ లో వస్తే తప్ప ఈ జోన్ రాదు అని నా అభిప్రాయం. మీరేమంటారు?
కరెక్టే సార్, మా అడ్వకేట్ గారు లాయర్ గారు చెప్పింది అంత కరెక్టే. ఉద్యమం అంటూ ఉండాలి సార్. ఇది వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న ఆటలు సార్ అది. కాబట్టి గవర్నమెంట్ వారు మోడీ గారు చెప్తున్నారు తప్ప అయ్యి ఏం లేవు సార్. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సీఎం గారు కూడా ఏదో పునాదులు పలకల శంకుస్థాపన చేస్తామని చెప్తున్నారు తప్ప ఒకదానికి 2 సార్లు శంకుస్థాపన చేయడం తప్ప అభివృద్ధి అంటూ ఏమీ లేదు సార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం. ఓకే సార్. ఇప్పుడు దక్షిణ కోస్తాకు సంబంధించి ఇక్కడ ఎక్కడ ఎటువంటి కూడా కార్యాలయాలు ఏర్పాటు చేయకపోగా ఉన్న కార్యాలయం ఇటు విజయవాడ, ఇటు తిరుపతి, గుంతకల్లో ఉన్నటువంటి తరలించే ప్రయత్నం చేస్తాం. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి సార్? వాళ్ళ ఉద్దేశంలోనే మనకు అర్థమవుతుంది ఏంటంటే అసలు రైల్వే జోన్ ఇవ్వకూడదనేటువంటిదే మోడీ యొక్క మొట్టమొదటి ఆలోచన. ఎందుకంటే స్థలం ఇవ్వలేదనేటువంటిది షాకు చెప్పి ఈరోజు రైల్వే జోన్ ఎక్కడికో తరలించాలనే కార్యాలయం తరలించాలని అంటున్నారంటే అక్కడే మనకు అర్థం చేసుకున్న అవసరం. అంటే మోడీకి మన ఆంధ్రప్రదేశ్ మీద ఎటువంటి కూడా గౌరవం లేదు. మోడీకి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఇష్టం లేదు. ఇక్కడ ఎటువంటి పరిశ్రమ రాకూడదు, ఎటువంటి రైల్వే ఉండకూడదు అనేటువంటిది వాళ్ళు మొట్టమొదటి నుంచి కోరుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏ రకమైనటువంటిది వాళ్ళకి ఉపయోగం లేదు. వాళ్ళకి ఏంటంటే ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరూ లేరు కాబట్టి ఇక్కడ మనం ఎందుకు పెట్టాలి, దేనికోసం అవసరం లేదు, వాళ్ళు ఏం చేయలేరు అన్నటువంటిది ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు మనకి రైల్వే జోన్ వచ్చే పరిస్థితి ఈ బీజేపీ గవర్నమెంట్లో రాదు అన్నటువంటి స్పష్టంగా అర్థమైంది. ఉన్నటువంటి వాల్తేరు డివిజన్ తీసుకెళ్లిపోయి ఒరిస్సాలో కలిపి మీకు ఎందుకు మేము ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజేమో కనీసం దానికి రూపాయి నువ్వు కేంద్ర బడ్జెట్లోనే కేటాయిస్తే దాని నిధులు అనేటువంటి వస్తాయి. దాని మీద ఏదైనా సరే ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టడానికి అవకాశం ఉంటుంది. అసలు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఈ రోజేమో మాకేమో భూమి ఇవ్వలేదు, అది ఇవ్వలేదు. 52 ఎకరాలు ఇచ్చిన తర్వాత 5 ఎకరాలకు అక్కడ డిస్ప్యూట్ ఉందంటే 52కి 5కి పెద్ద తేడా ఏముందండి? ఎక్కడ కాదు ఇంకో దగ్గర ఇస్తారు, ఇంకో దగ్గర ఇస్తారు. కానీ ముందు కేటాయించాల్సిన నిధులు, ఆ నిధులు ఈ రోజు కేటాయించకుండా ఏదో రకమైన సాకులు చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే వాళ్ళకు ఒక వెంట్రుకతో సమానంగా చూస్తున్నారు. మన రాష్ట్రం ప్రజలనంటే మనల్ని అయినా సరే చాలా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఈ యొక్క ప్రజానీకం రేపు 2024లో బుద్ధి చెబుతారు బీజేపీ గవర్నమెంట్కి. ఇప్పటికే ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్కి అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ ఒక సీటు కూడా రావట్లేదంటే దానికి కారణం ఏంటంటే ఇంకా అసలు కనీసం డిపాజిట్ కూడా కోల్పోతారు. ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ప్రాతినిధ్యం లేకపోవడం వల్లనే వాళ్ళు కావాలని చెప్పేసి రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు ఏవి కూడా చేకూర్చట్లేదని చెప్పేసి ఇక్కడ ప్రజల అభిప్రాయంగా వ్యక్తమవుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి తేవడంలో కొంత విఫలం అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు అత్యధికంగా ల్యాండ్ బ్యాంక్ విశాఖలో రైల్వేకి ఉన్నప్పటికీ కూడా కనీసం ఎక్కడా కూడా ఒక శంకుస్థాపన రాయి పడపడన్నది కూడా నిజంగా కొంత అనుమానాలకు తావిస్తుంది. కనుక భవిష్యత్తులో కూడా రానున్న ఎన్నికల తర్వాత అయినా సరే వాళ్ళు ప్రకటిస్తారో లేదనేది ఒక సందేహం వ్యక్తమవుతుంది. ఎందుకంటే బీజేపీకి ఇక్కడ బలం ఉంటేనే వాళ్ళు ఏమైనా లబ్ధి చేకూరే పనులు అయితే చేస్తారని చెప్పేసి ఇక్కడ ప్రజాభిప్రాయంగా మనకు అర్థమవుతుంది. కెమెరా పర్సన్ శివతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.